ఫస్ట్ మీరు మాకు ఇక్కడ తర్వాత అన్న ఝాన్సీ ఫజల్ కనకేశ్వరం స్వాగతం నిలబడి జిందాబాద్ జిందాబాద్ వర్ధిల్లాలి కలిసి థ్యాంక్ యూ సో మచ్ తీసుకోవటం కావసం కాదులే కానీ వచ్చింది ముఖ్యంగా ఈరోజు మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఏదైతే జిఎస్టీ అనేది మనకు మంచి చేస్తుందో 2.0ని మనందరూ తెలియజేయమన్నారు. మన ఎలక్ట్రానిక్స్ షాపా మొబైల్ షాప్ మొబైల్స్ ఏమున్నాయి మన దగ్గర రిపేర్ అవన్నీ ఇప్పుడు మీకు కొంచెం కంఫర్టే కదా మొబైల్స్లో చాలా వరకు తగ్గించారు ప్రజలకు కూడా మంచిదే జరుగుతుంది కదా అన్ని ఎలక్ట్రానిక్ గూడ్స్లో మొత్తం అన్నిట్లో కూడా అందరికి కూడా తెలియజేయండి మీరు అందరూ కూడా నమస్తే అన్న నమస్తే బాగున్నాను గమనించలేదండి అందరికి కూడా దయచేసి తెలియజేయండి మీరు గతంలో మనకు నారాయణ గారిని ఏ విధంగా మంచి మెజార్టీతో గెలిపించారు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మంచి మెజార్టీతో గెలిపించారు కూటమి ప్రభుత్వాన్ని మంచి మెజార్టీతో గెలిపించారు ప్రజల కోసం ఎప్పుడు ఉండేటటువంటి సిస్టమ్ కూటమి ప్రభుత్వాన్ని మీరందరూ మనకు వచ్చే కస్టమర్లకి చెప్పండి మంచి చేస్తుంది అనేసి ఈ జిఎస్టీ 2.1 థ్యాంక్ యూ చేస్తా ఉన్నాం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సూచనలతో మన వ్యాపారస్తులందరికీ మంచి చేస్తూ ఉంది కూటమి ప్రభుత్వం దయచేసి మీకు చెప్పేంత తోలం కాదు జిఎస్టీ గురించి మీరందరూ కూడా మంచి చేస్తుంది కూటమి ప్రభుత్వం అనేది మనకు వచ్చిన కస్టమర్లకి మన బియ్యం కొనుక్కునే వాళ్ళందరికీ కూడా చెప్పండి మీకు కూడా హోల్సేల్లో ధరలు తగ్గుతున్నాయి మిల్లుల కాడి నుంచి మీరు కూడా 10 రూపాయలు తగ్గించి ఇవ్వగలుగుతారు జనాలకు కూడా ఇది ఒకరో తెలియజేయండి అన్న మన దగ్గర ఏమేమి బియ్యాలు ఉంటాయన్న చిలకర్లు సన్నాలు మొలకలుకులు ఉండవు సన్నాలు చీరాల సన్నాలు చిలకర్లు 4 రకాల బియ్యాలు అమ్ముతారు రకాలు ఓకే ఈ సరౌండింగ్స్ బాలాజీ నగర్లో ఉండే వాళ్ళందరికీ థ్యాంక్స్ అన్న నమస్కారం ఈరోజు ఎందుకు వచ్చామంటే జిఎస్టీ 2.0 ఏదైతే తగ్గించారో ధరలు నిత్యావసర సరుకులు కావచ్చు ముఖ్యంగా ఈ క్లాతులు కావచ్చు ఈ క్లాతులు విపరీతంగా తగ్గించారు బట్టల మీద దీనివల్ల ఏం జరుగుతుందంటే బట్టలు ధరలు తగ్గినందువల్ల జనాలు కూడా బట్టలు ఒక జత కొనుక్కునే వాళ్ళు 2 జతలు కొనుక్కోగలుగుతారు మీకు కంఫర్ట్గా బిజినెస్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అది నిన్నటి నుంచి మొదలుపెట్టారు దేశవ్యాప్తంగా అన్ని ధరలు తగ్గించారు నిత్యావసర సరుకులు అయితే పూర్తిగా జీరో చేశారు మన ఇంట్లో వాడే ప్రతి వస్తువులు కానించి ముఖ్యంగా బట్టల్లో చాలా కంఫర్ట్ ఇచ్చారు మీరందరూ కూడా మన వాళ్ళకి చెప్పండి కూటమి ప్రభుత్వం మంచి చేస్తూ ఉంది మీరు మొన్న ఆశీర్వదించారు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అదే అన్న నారాయణ గారిని ఓ అవునా సూపర్ సూపర్ ఓ మా మేడం నియోజకవర్గం సూపర్ అన్న వినోద్ రెడ్డి అన్నగారు ఎమ్మెల్యే అవ్వాల్సింది కూర్చోమ్మా అన్నగారు జిఎస్టీ 2.0 తగ్గించారు ధరలన్నీ ఇప్పుడు మనది చిల్లర వ్యాపారం కదా చిల్లర కొట్టు కదా మొత్తం బియ్యం కానించి పప్పులు కానించి గుడ్లు కానించి అన్నీ అమ్ముతున్నారు కదా మీరు ఈ బ్రష్లు ట్యాక్స్ లేకుండా చేసేసారు పేస్టు ట్యాక్స్ లేకుండా చేసేసారు చింతపండు షాంపులు సోపులు అన్నీ ట్యాక్స్ లేకుండా 0% ట్యాక్స్ చేసేసారు 10 రూపాయల వస్తువు మీకు హోల్సేల్లో కూడా 7 రూపాయలకి వస్తుంది 10 రూపాయలకి అమ్మే వస్తువు మీరు కస్టమర్లకు కూడా 9 రూపాయలకి 8.5 రూపాయలకి అమ్మొచ్చు అంటే మీకు ఒక వస్తువు కొనుక్కోవాలనికి వచ్చిన వాళ్ళకి 2 వస్తువులు కొనుక్కోబోతారు మీకు రేపు కొనుక్కునేటప్పుడు హోల్సేల్లో మీకు ధరలు తగ్గుతాయి మీరు జనాలకి తగ్గించిస్తారు మన వాళ్ళందరూ చెప్పండి కూటమి ప్రభుత్వం మంచి చేస్తూ ఉంది మనకు ఈరోజు మేమందరం కూడా దేనికి వచ్చామంటే మన నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పంపించారు జిఎస్టీ మీద జనాలకి తెలియజేయండి కూటమి ప్రభుత్వం మంచి చేస్తుందని దయచేసి మీరందరూ కూడా మన వాళ్ళకి చెప్పండి వచ్చిన వాళ్ళకి కస్టమర్లకి
నమస్కారం తల్లి, నమస్తే. ఫ్రూట్స్ అన్నీ కూడా ట్యాక్స్ జీరో చేసేసారు, కూరగాయలు కానించి ఫ్రూట్స్ కానించి. నువ్వు కూడా జనాలకి ₹1 తగ్గించి ఇవ్వాలా, మన వ్యాపారం అనేది ఇంకా వృద్ధి రేట్లో తీసుకురావాలా. వస్తాం తల్లి. ఎంత? ₹20. ఓకే, 15కి వస్తుంది, 20కి అమ్ముతారు మీరు. ఇప్పుడు ఈ రేట్లన్నీ తగ్గించారు తెలుసు కదా. GST 2.0 వచ్చింది మన కూటమి ప్రభుత్వంలో. అంటే నీకు ఇప్పుడు ₹15 వచ్చేది ₹20 అమ్ముతున్నావు కదా. ఈ రేపు వెళ్ళావు అనుకో, ఇది ₹10 వస్తుంది. నువ్వు జనాలకి ₹15 అమ్మాలా. అంటే నీకు ఆదాయం వస్తుంది. బిజినెస్ ఇప్పుడు కేజీ కొనుక్కున్నాడు, 2 కేజీలు కొనుక్కుంటాడు. చెప్పు అందరికీ కూటమి ప్రభుత్వం మంచి చేస్తుంది అనేసి. ఈరోజు ఎందుకు వచ్చామంటే అందరం మన కూటమి ప్రభుత్వం జనాలకి మంచి చేయటం కోసం ఇప్పటికే ఇచ్చిన హామీలన్నీ. మీరు ఫ్రీ బస్ ఎక్కారా? ఇంకా ఎక్కలేదా? ఎక్కండి. ఆధార్ కార్డు తీసుకుని ఎక్కేయటమే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికైనా కూడా. అయితే అది పక్కన పెడితే ఇచ్చిన హామీలన్నీ, పిల్లకాయలు చదువుకోవడానికి ఫీజులు ఇచ్చేశారు, ఆటో వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు, రైతులకి డబ్బులు ఇస్తున్నారు, వ్యాపారస్తులకి ఇస్తున్నారు, ఎవరి స్థాయిలో వాళ్ళు చేస్తున్నారు. పింఛన్ రేట్లు పెంచింది అన్నీ మీకు తెలిసిందే. ఇవన్నీ కూడా కాకుండా ఇంకా ప్రజలకి మంచి చేయాలనే దానికోసం ఏం చేశారంటే, నిత్యావసర సరుకులు ఏదైతే బియ్యం కావచ్చు, ఉప్పు కావచ్చు, పప్పు కావచ్చు, షాంపూ కావచ్చు, బ్రష్ కావచ్చు, పేస్ట్ కావచ్చు, సోపు కావచ్చు, ఇంట్లో వాడే ప్రతి పప్పులు అన్ని బట్టలతో సహా అన్నిటి మీద 0% ట్యాక్స్ చేశారు. అంటే మొన్నటి వరకు 18%, 5%, 12% అలా ట్యాక్స్లు ఉండేవి. ఇప్పుడు ట్యాక్స్ మొత్తం తీసేశారు. అదేవిధంగా ఏదైతే మీరు పూలు అమ్ముతున్నారో, ఈ పూలు కూడా మీకు రేపటి నుంచి హోల్సేల్ ధరల్లో మీకు వచ్చే రేటు కిలో ఏదైతే ఉంటుందో, ఈ షేర్లు లెక్కన కదా మీరు తీసుకునేది, కేజీ లెక్కనేనా. కేజీ ఏదైతే ఉంటుందో ఆ కేజీ ధర కూడా మారుతుంది. మీరు జనాలకు కూడా ₹1 తగ్గించి ఇవ్వగలుగుతారు. ఇప్పుడు నేను ఒక మూర కొనుక్కోపోవాలనుకున్నాను, 1.5 మూర కొనుక్కోపోగలుగుతారు. అలా అందరికీ తగ్గిస్తున్నారు. దీనివల్ల ఒక నెలకి తెలియకుండా ఒక ఇంటికి 5,000 నుంచి 20,000 రూపాయలు డబ్బులు మిగులుతా ఉన్నాయి మనం కొనుక్కునే వస్తువుల వల్ల. చెప్పండి అక్క అందరికీ, కూటమి ప్రభుత్వానికి. ఈరోజు మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అది పనిగా పంపించారు. అందరికీ, మన వ్యాపారస్తులందరికీ మంచి జరుగుతుందని చెప్పి తెలియజేయమన్నారు. మీరు మొన్న ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మంచి మెజార్టీతో గెలిపించారు. మన మంత్రి గారిని, ఎమ్మెల్యే గారిని, నారాయణ గారిని మంచి మెజార్టీతో గెలిపించారు. కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు. ఎప్పుడు ప్రజల కోసం ఉండేదే. మీరు కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలక్క. వస్తామంటే మీ కాడికి మన నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పంపించారు. GST 2.0 మీకు తెలిసిందే. ఇప్పటికే కూటమి ప్రభుత్వాన్ని మీరు ఆశీర్వదించారు. ఇటు మన మంత్రి గారిని, నారాయణ గారిని, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మంచి మెజార్టీతో ఇచ్చిన పథకాలన్నీ ఇస్తా ఉన్నాము. ఇప్పుడు ఏంటంటే మెయిన్ GST 2.0 వల్ల మీకు ఉపయోగపడేది మాత్రమే చెప్తాను, మిగతాది నేను చెప్పను. ముఖ్యంగా మన టీఎంగా నడవాలంటే పాలు. మొన్నటిదాకా పాలు మీద ట్యాక్స్ ఉంది, నిన్నటి నుంచి 0 ట్యాక్స్ చేశారు. అంటే ఒక్క రోజులో మార్పు రాకపోవచ్చు, కానీ రేపు ఎల్లుండికి మార్పు వచ్చేస్తుంది. దానివల్ల మనకు లీటర్ ధర తగ్గుతుంది ట్యాక్స్ లేనందువల్ల. మీరు కూడా కస్టమర్కి ఒక పావలానో ₹10 తగ్గిగలుగుతారు, క్వాలిటీగా ఇవ్వగలుగుతారు. కస్టమర్లు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. అన్ని ముఖ్యంగా ఈ టీ కావచ్చు, కాఫీ పొడి కావచ్చు, పాలు కావచ్చు, అన్నిటి మీద ట్యాక్స్ 0 చేశారు. మళ్ళీ వీటి మీద పెంచారు, పాన్ మసాలాల మీద. ఏదైతే చెడుగా ఉంటుందో వాటి మీద ట్యాక్స్ పెంచారు. ప్రజలకి మంచి జరిగే దాని మీద ట్యాక్స్ 0 చేశారు. దీనివల్ల అన్న మనకు తెలుసో తెలియకో నెలకి ఒక కుటుంబానికి 5,000 నుంచి 20,000 వరకు తెలియకుండా డబ్బులు మిగులుతాయి, ప్రత్యక్షంగా పరోక్షంగా. ఇప్పుడు ఒక నెలలో మనం సెల్ ఫోన్ కొంటామన్నా, సెల్ ఫోన్ గతంలో కొనేదానికి ఇప్పుడు మీరు కనుక్కోండి కావాల్సింటే మార్కెట్లోకి వెళ్ళి. సెల్ ఫోన్ రేట్లు, బండ్ల రేట్లు, కారుల రేట్లు అన్నీ తగ్గిపోయాయి. ఇవైతే 0 అయిపోయాయి. సార్ మన వాళ్ళందరూ చెప్పండి, మంచి చేస్తుంది కూటమి ప్రభుత్వం అనేసి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మాస్టర్ వస్తాం. ముఖ్యంగా మీకు తెలిసిందే GST అనేది ఏ విధంగా మనకు కంఫర్ట్గా 2.1 తీసుకొచ్చారు కూటమి ప్రభుత్వం. మీ మొబైల్ అన్నీ కూడా చాలా వరకు ట్యాక్స్ తగ్గించారు.
మీరు కూడా జనాలకి ₹1 తగ్గించి ఇవ్వండి. ఓ సూపర్. అవును అవును, మీరు ముఖ్యంగా మీరే మాకంటే ఎక్కువ చెప్పాలా. చాలా చాలా థ్యాంక్స్. ఈరోజు మేము అందరం ఎందుకు వచ్చామంటే GST 2.0 నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పంపించారు. అంటే మనకి ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వాన్ని మీరు ఆశీర్వదించారు, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మంచి మెజార్టీతో గెలిపించారు, మన మంత్రి నారాయణ గారిని మంచి మెజార్టీతో గెలిపించారు. కూటమి ప్రభుత్వాన్ని మీరు అందరూ ఆశీర్వదించారు. అలాగే ప్రజలకి మంచి చేస్తా ఉన్నారు. సూపర్ 6 పథకాలు మీకు తెలిసిందే. P4 పేదవాళ్ళకి సహాయం చేసే విధంగా, డబ్బుండే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని పేదవాళ్ళకి సహాయం చేసే విధంగా. మన వాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఆర్టీసీ బస్సు ఎక్కారా మహిళలు? అదే అమ్మా, ఉచితంగా ఆర్టీసీ బస్సు ఇచ్చారు. అందరూ కూడా, మహిళలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అంటే మనకు రూపాయి మిగిలిందా ₹5 మిగిలిందా అనేది పాయింట్ కాదు, మహిళలకి ఒక తృప్తి అన్నమాట అది. అలాగే ఇప్పుడు ఈ GST 2.0 అనేది ఏంది అంటే, ఇప్పుడు మనది టీ అంగడిలో మనం అమ్మే వస్తువులు ఏంటంటే పాలు, కాఫీ, టీ. మనకు ముఖ్యమైనది పాలు. మీకు నిన్నటి దాకా పాల మీద ట్యాక్స్ ఉంది. ఇప్పుడు ఏం చేశారంటే కూటమి ప్రభుత్వం 0% ట్యాక్స్ చేశారు. అంటే మీకు లీటర్ ధరకి అసలు పన్ను అనేది లేకుండా మీకు పాలు వస్తుంది. దానివల్ల మీరు కస్టమర్లకి క్వాలిటీకి వెళ్తారు. అంటే ఒక చుక్క నీళ్ళు లేకుండా ఈ మాత్రం పెంచారు సిగరెట్లు ఇవన్నీ. ఎందుకంటే సమాజానికి మంచి చేసేటి అన్నీ పూర్తిగా తగ్గించేశారు, ఈ కొంచెం పెంచారనమాట. మనకు షాంపులు, సోపులు, బ్రష్, పేస్టు అన్నీ 0% అమ్మా. బియ్యం కాడి నుంచి నెలకి ఒక కుటుంబానికి 5,000 నుంచి 20,000 డబ్బులు తెలియకుండా మిగులుతాయి. సెల్ ఫోన్ల ధరలు తగ్గించారు, అన్ని ధరలు అనమాట. అంటే మనం ఏదో ఒకటి వస్తువులు కొంటా ఉంటాం కదా, దాంట్లో మనకు తెలియకుండా ₹10, ₹20, ₹100 అలా మల్టిపుల్గా సేవ్ అయ్యి నెలకి మనం కొనుక్కునే దాన్ని బట్టి 5,000 తక్కువ లేకుండా 20,000కి పెంచకుండా ఒక కుటుంబానికి హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. మీరందరూ కూడా మంచి చేస్తుంది కూటమి ప్రభుత్వం అని చెప్పి తెలియజేయాలి. థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్. ఎక్కడ ఎవరిని ఇబ్బంది లేకుండా. అయితే ఇంకా వ్యాపారస్తులకి మంచి చేయాలా, ముఖ్యంగా మన టిఫిన్ అంగడి వాళ్ళకి ఇంకా హెల్ప్ఫుల్గా ఉండాలా అనే దానికోసం కూటమి ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు GST అంటారు కదా, GST 0% తీసుకొని వచ్చేసారు. ఏది మనం వాడే నూనె మీద, పప్పుల మీద, ఉప్పు మీద, బ్రష్ మీద, పేస్ట్ మీద, షాంపూ మీద, ఏ వస్తువులు మనం కొంటామో వాటన్నిటి మీద ట్యాక్స్ లేకుండా చేశారు. దీనివల్ల మీకు కేజీ బియ్యం పిండి, కేజీ శనగపిండి, కేజీ నూనె ఏదైతే పెట్టి కొంటున్నారో అవన్నీ కూడా రేపు ధరలు మారిపోతున్నాయి. దానివల్ల మీరు జనాలకి మంచి క్వాలిటీ ప్రోడక్ట్ ఇవ్వగలుగుతారు. మీకు ₹1 తగ్గుతుంది, కస్టమర్కి ఒక ₹10 తగ్గించి ఇవ్వగలుగుతారు, మంచి క్వాలిటీకి ఇవ్వగలుగుతారు. ఇప్పుడు మనం ₹100 పెట్టి కేజీ నూనె వాడుతున్నాం, దాన్ని మళ్ళా వాడకుండా మనకు తక్కువ రేటుకి వస్తుంది కాబట్టి మంచి క్వాలిటీగా ఇవ్వగలుగుతాం, మీకు ₹10 డబ్బులు మిగులుతాయి. దీనివల్ల నెలకి 5,000 నుంచి 20,000 వరకు ఒక కుటుంబానికి ఆదాయం, ఎస్పెషల్లీ మీలాంటి టిఫిన్ అంగడి వ్యాపారస్తులకి. అంటే మీరు కొనుక్కునే దాంట్లోనే అంత మిగులుతుంది, అంత పన్నుని తీసేస్తారనమాట. అవన్నీ కూడా మీరు తెలుసుకోండి, మన కస్టమర్లందరికీ కూడా చెప్పండి. మన కూటమి ప్రభుత్వం మంచి చేస్తుంది. మీరు మొన్న అందరూ కూడా సహాయం చేశారు. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మంచి మెజార్టీతో గెలిపించారు, మన మంత్రి గారిని, నారాయణ గారిని మంచి మెజార్టీతో గెలిపించారు. ఈరోజు మనం ఎంత ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం. ఆశీర్వదించండి. 2.0 GST తగ్గించిన దాని మీద ఈరోజు ప్రచారం చేస్తా ఉన్నాం. ప్రతి షాపుకి తిరిగి మన నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పంపించారు. మనకు మొబైల్ యాక్సరీస్ అన్నీ కూడా మీకు చాలా వరకు పర్సంటేజ్ GST తగ్గింది. మీరు కూడా కస్టమర్లకు తగ్గించి ఇవ్వాలా. మొబైల్లు అన్ని యాక్సరీస్ ప్రజలకి మంచి చేస్తూ ఉంది కూటమి ప్రభుత్వం. చెప్పండి. చాలా చాలా థ్యాంక్ యూ. అంటే మనకు రేట్లు తగ్గింది అనేది జనాలకి చెప్పాలా. మీరు వ్యాపారస్తులుగా మీకు తెలుసు. ఇప్పుడు అన్న కస్టమరు, అన్నకి ఒక మాట చెప్తే, అన్న మొన్నటిదాకా మొబైల్ 15,000 ఉండింది, ఇప్పుడు 12,000కి వస్తుంది. అన్న మొన్నటిదాకా 30,000 ఉంది, ఈరోజు 25,000కి వస్తుంది. అట్లా
జిఎస్టీ 2.0 దాని మీద వచ్చామన్నా. అంటే మంచి ఇప్పుడు మనకు పాలు మీకు తెలిసిందే, ట్యాక్స్ మొత్తం సున్నా చేసేసారు. అన్ని చక్కెర మీద వాటి మీద అంతా నిత్యావసర సరుకుల మీద. దానివల్ల మీరు జనాలకి మంచి క్వాలిటీకి వెళ్తారు. వ్యాపారస్తులుగా మీకు 10 రూపాయల ఆదాయం ఉంటుంది. మంచి చేస్తా ఉంది కూటమి ప్రభుత్వం. మన నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పంపించారు. అందరం కూడా వచ్చి అందరినీ వ్యాపారస్తులను కలుస్తా ఉన్నాం. గతంలో మేము వచ్చినప్పుడు మీ దగ్గరే ఇక్కడ కూర్చునే వాళ్ళమే. ఇక్కడేనా? ఇంకా హ్యాపీ. మన నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పంపించారా మమ్మల్ని మీ అందరినీ కలిసి రమ్మని. ఇప్పుడు ఏంటంటే జిఎస్టీ 2.0 అంటే మనకు జిఎస్టీ ధరలు ఉన్నాయి కదా. ఇప్పుడు కటింగ్ సంబంధించింది, సెలూన్లో బ్యూటీ, మీరు క్రీములు అవన్నీ పోస్తారు కదా మాకు ఫేషియల్స్కి వాటికి అంతా, అవన్నీ కలర్స్ కానీ బ్యూటీకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా 0 ట్యాక్స్ చేశారు. కాస్మెటిక్స్ మొత్తం మీరు కూడా జనాలకి చెప్పండి, మంచి చేస్తూ ఉంది. ఇప్పుడు మీకు 10 రూపాయలు పెట్టుకునే వస్తువు ఈరోజు 5 రూపాయలకి వస్తుంది. జనాలకు కూడా ఫేషియల్ చేసేటప్పుడు 200 తీసుకుంటున్నారు అనుకో ఎగ్జాంపుల్, ఒక 10 రూపాయలు తగ్గింది, జనాలు కూడా ఆనందపడతారు. ప్రజలకి మంచి జరగాలనే దాని అంతే కదా, దానికోసం చెప్పండి. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, జిందాబాద్ తెలుగుదేశం పార్టీ, జిందాబాద్ కుటుంబ ప్రభుత్వం. ఈరోజు గౌరవనీయులు పెద్దలు పూజ్యులు నెల్లూరు ఎంపీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సూచనలతో జిఎస్టీ 2.0 మీద వ్యాపారస్తులకి అవగాహనలో భాగంగా రెండో రోజు బాలాజీనగర్ ప్రాంతం, విజయమహల్ గేటు ప్రాంతంలో మా స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి నాయకుల యొక్క సహాయ సహకారాలతో వ్యాపారస్తులకి, ప్రజలకి ఈ కూటమి ప్రభుత్వం చేసినటువంటి మేలుని, అదేవిధంగా జిఎస్టీ 2.0 యొక్క ఉపయోగాన్ని ప్రతి ఒక్కరికి కూడా అవగాహన చేసుకుంటూ ముందరకెళ్తా ఉన్నాం. అయితే ముఖ్యంగా మనం చూసామంటే ఏదైతే ఈ జిఎస్టీ 2.0 వల్ల నెలకి ఒక కుటుంబానికి 5,000 నుంచి 20,000 వరకు డబ్బులు మిగిలేటటువంటి పరిస్థితిని ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకొని వచ్చింది. ఎందుకంటే నిత్యావసర సరుకులైనటువంటి నూనె కావచ్చు, ఉప్పు కావచ్చు, పప్పు కావచ్చు, బియ్యం కావచ్చు, చింతపండు కావచ్చు, సోపు కావచ్చు, షాంపూ కావచ్చు, బ్రష్ కావచ్చు, పేస్ట్ కావచ్చు, ఇలా మనం వాడేటటువంటి నిత్యావసర సరుకులు, మన బట్టలతో సహా, పాల ఉత్పత్తులతో సహా అన్నిటి మీద 0% ట్యాక్స్ తీసుకొని వచ్చింది. దీనివల్ల ఒక కుటుంబానికి 5,000 నుంచి 20,000 రూపాయలు ప్రత్యక్షంగా పరోక్షంగా డబ్బులు మిగిలేటటువంటి పరిస్థితి. దీని ద్వారా ఈ జిఎస్టీ 2.0 ద్వారా ప్రజల నుంచి ఏ విధంగా అయితే పన్నులు తీసుకుంటారో ఆ పన్నులలో వచ్చినటువంటి డబ్బుల్ని దేశవ్యాప్తంగా రహదారులు కావచ్చు, కాలువలు కావచ్చు, బ్రిడ్జిలు కావచ్చు, వీధి దీపాలు కావచ్చు, అనేకమైనటువంటి అభివృద్ధి, ఎయిర్పోర్ట్స్ కావచ్చు, అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి దేశం వాడుకుంటూ ఉంటుంది. కానీ ఆ ఖజానాన్ని అనేకమైనటువంటి దుర్వినియోగాలకి గత ప్రభుత్వంలో జరిగాయి. అవన్నీ లేకుండా సేల్స్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్ వగైరా వగైరా ట్యాక్స్లన్నింటినీ కూడా పారదర్శకంగా 2017 సంవత్సరంలో కూటమి ప్రభుత్వం జిఎస్టీని తీసుకురావడం జరిగింది. దాంట్లో అనేకమైనటువంటి మార్పులు చేసి ఈరోజు జిఎస్టీ 2.0 ద్వారా ఈరోజు నిరుపేదలకి ఏ విధంగా మంచి చేస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఆనందపడతా ఉన్నారు. ఇప్పటికే మనం చూసాం కూటమి ప్రభుత్వం ఏదైతే సూపర్ 6 అనేటటువంటి అంశాన్ని, ప్రజలకు ఇచ్చినటువంటి మాటని ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వం ఏ విధంగా నిలబెట్టుకుందో, అదేవిధంగా P4 ద్వారా డబ్బుండే వాళ్ళ దగ్గర నుంచి నిరుపేదలకి సహాయం చేసే విధంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తుంటే ఇప్పుడు సూపర్ జిఎస్టీ 2.0 ద్వారా మరింత మేలు జరుగుతూ ఉంది ఈరోజు సమాజానికి. అంటే ఈరోజు ప్రపంచ దేశాలు చూసుకున్నామంటే ఆర్థిక వృద్ధి రేటు విపరీతంగా పెరుగుతూ ఉంది. ఈరోజు ప్రపంచ దేశాలతో పోటీ పడి 3వ ఆర్థిక శక్తివంతమైనటువంటి దేశంగా
మన భారతదేశం ముందరకు వెళ్తా ఉంది. ఇక మరింత ముందరకు వెళ్ళటం కోసం ఈ GST 2.0 ద్వారా భారతదేశం మొత్తం 2 లక్షల కోట్ల రూపాయలు కొత్తగా సృష్టించబడతాయి. దానివల్ల ప్రజలందరూ కూడా ఆర్థికంగా బలోపేతం అవుతుంది. దేశం GDP కూడా, ప్రతి ఒక్క వ్యక్తి యొక్క GDP కూడా ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి ఈ యొక్క మంచి పనులు చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని గతంలో మనం చూసాం. ఏ విధంగా మంచి మెజారిటీతో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించారు. గతంలో మనం చూసాం ఏ విధంగా మన నెల్లూరు మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారిని ఎంత మంచి మెజారిటీతో గెలిపించారు. కూటమి ప్రభుత్వానికి ఎన్ని సీట్లు వచ్చాయో మనం అందరం కూడా చూసాం. కాబట్టి ఇదే ఆశీర్వాదాన్ని కూటమి ప్రభుత్వం ప్రజలందరి దగ్గర నుంచి కూడా కోరుకుంటా ఉంది. ప్రజల మనసులో ఏదైతే ఉందో ఆ యొక్క ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం తీరుస్తూ ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వాన్ని, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, అదేవిధంగా మన మంత్రివర్యులు నారాయణ గారిని మన నెల్లూరు ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఈ GST 2.0 అనేది దసరా పండగ లాగా భారతదేశం మొత్తానికి దసరా పండగ ఎంత ఆనందంగా చేసుకుంటారు. ఈ GST 2.0 వచ్చిన దానివల్ల ఈరోజు భారతదేశ వ్యాప్తంగా 140 కోట్ల మంది జనాలందరూ కూడా ఈరోజు చాలా ఆనందంగా, చాలా తృప్తిగా ముందరికి ఈ యొక్క పండుగని తీసుకుపోతా ఉన్నారు. ఈ దసరా పండుగ అంతా కూడా మేమందరం కూడా కలిసికట్టుగా నెల్లూరులో అనేకమైనటువంటి అన్ని ప్రాంతాలు తిరిగి వ్యాపారస్తుల్ని మోటివేట్ చేసి, ప్రజల్ని మోటివేట్ చేసి ఈ GST 2.0 యొక్క విశిష్టతని తెలియజేసుకుంటూ, కూటమి ప్రభుత్వం యొక్క మంచిని తెలియజేసుకుంటూ, నిత్యం ప్రజలకి అందుబాటులో ఉంటుంది కూటమి ప్రభుత్వం అని చెప్పి తెలియజేసుకుంటూ ముందరకు వెళ్తామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాం. జై హింద్. మన నెల్లూరు జిల్లా ఎంపీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, అలాగే కూటమి ప్రభుత్వ పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మా జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి ముందుగా మేము ఈ దసరా కంటే ముందుగా దసరా బోనాంజా ఇచ్చినటువంటి భారతదేశ ప్రజలకు, మరియు అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు, నెల్లూరు జిల్లా ప్రజలందరూ కూడా ఈ దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నాం. ఈ GST 2.0 ద్వారా సామాన్య, పేద, మధ్య తరగతి, ధనిక అందరికి కూడా, అన్ని వర్గాలకు కూడా ఈ GST అనేది ముఖ్యంగా నిత్యావసరం పప్పు అయితే, ఉప్పు అయితే ప్రతి దాని మీద కూడా 0 ట్యాక్స్ విధించడం, అలాగే యువత అందరికి కూడా ఈ బైకులు అయితేమి ప్రతి యాక్సెసరీస్ మీద కూడా చాలా వరకు తగ్గడం జరిగింది. ఒక పల్సర్ బైక్ మీదే 6,000 నుంచి 7,000 రూపాయలకి తగ్గిందంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, మన భారతదేశ ప్రజలు కూడా ఎంతో అదృష్టవంతులని తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అని చెప్పి ఈరోజు దీని ద్వారా తెలియజేయడం జరిగింది. రాబోయే రోజుల్లో మరింత ముందుకు వెళ్ళాలని చెప్పి కూటమి ప్రభుత్వానికి నెల్లూరు జిల్లా ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా మద్దతుగా నిలవాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై జనసేన, జై పవన్ కళ్యాణ్. ఈరోజు ఈ ప్రోగ్రాం మన ప్రీతమ నాయకుడు, మన నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి గౌరవనీయులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సూచన మేరకు ఈరోజు ఆయన యొక్క ప్రియ శిష్యుడు వేమిరెడ్డి వినోద్ రెడ్డి గారు ఈరోజు 2.0 అనే కార్యక్రమాన్ని ఈ GST మీద ప్రజలకు అవగాహన కల్పించటకు మంచి నిర్ణయం తీసుకొని ఇతను 10 రోజులు ఈ ప్రోగ్రాం చేయటం చాలా సంతోషకరమైన విషయం. ఇది చాలామందికి GST విషయం ఎవరికి చాలామందికి తెలియదు. ఇప్పుడే అది నిన్న నుంచే అమల్లోకి వచ్చింది కాబట్టి దాన్ని ప్రజల్లో తీసుకుపోయి ఒక అవగాహన సదస్సుగా చేయటం చాలా సంతోషకరం. ఈరోజు మా 15వ డివిజన్ నందు వినోద్ రెడ్డి గారు వచ్చి ఇక్కడ వ్యాపారస్తులకి అవగాహన కల్పించటం చాలా సంతోషకరమైన విషయం. అలాగే ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ, మన పొంగూరు నారాయణ గారి ఎంతో కూటమి ప్రభుత్వం ఎంతో మేలు చేస్తుంది. అందరికీ తెలిసిందే, ఎన్నో పథకాలను చేస్తూ ఉంది. ఇవన్నీ కూడా ప్రజలు వినియోగించుకొని వాళ్ళు సంతోషపడవలసిందిగా కోరుతున్నాం.